ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అణగదొక్కుతున్నాడు. మనం మగాళ్ల కాళ్ళు నొక్కడాలు, పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి. మనకి స్వేచ్ఛ కావాలి. మగాళ్ళు మనకి చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి. వాళ్ళు అసలు లెక్క చేయకూడదు. అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు. కరెక్ట్ కరెక్ట్, సూపర్ కరెక్ట్. ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాన్ని కాలదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అమ్మచాటి బిడ్డలా మొగుడు పక్కన బిడ్డలా ఆడది బతకాలా? పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడది మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి? అదిరింది నా సావరంగా. కరెక్ట్ అంతే. సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి. విప్లవం రావాలి. పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు, శీల పరీక్ష చేస్తాడు. కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు. సూపర్ సూపర్ అంటే సూపర్ అంతే. అందుకే ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి. ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మగాడి టోపీ కింద ఉన్నది జుట్టో, బట్టతలో, విగ్గో తెలుసుకోవాలంటే, ఆ కళ్ళ జోడు వెనక ఉన్నది గాజు కన్నో, మెల్ల కన్నో, గుడ్డి కన్నో తెలుసుకోవాలంటే, ఆ వంకరకాలో, చెక్కకాలో తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని పెళ్లికి ముందే పరీక్షించాలి. లేకపోతే ఆడది బెడ్రూమ్ లో ఏ చిరంజీవినో నాగార్జున ఊహించుకుంటూ కాపురం చేస్తుంది. అయ్యి బాబు, ఇది అసలైన సూపర్ అండి బాబు. ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి. సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు. మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు. మా నాన్న ఇంకా సుఖంగా బతికారు. వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా? వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా? లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్లు చేసుకున్నారా? మా తాత, మా ముత్తాతని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ, మీ నానమ్మ అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా? మొగుడయ్యాడు కాబట్టి చచ్చినట్టు అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు. మగతో లేని మగాళ్ళ వల్ల ఎందరో కొట్టాళ్ళుగా బతుకుతున్నారు. మొగుడికి తెలియకుండా చాటుగా ఎందరో పక్క వాళ్ళతో దొంగ కాపురాలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడాళ్ల వలన ఎంతమంది మగాళ్లు సంతానం లేక పున్నామ నరకానికి పోలేదు? అందవిహీనమైన భార్యలతో ఎంతమంది మగాళ్లు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు? వాళ్ళంతా వాళ్ళ పెళ్లాల్ని వదిలేయాలనేనా నీ ఉద్దేశం? అందుకే పెళ్లి చూపుల ఆచారాల్ని పూర్తిగా మార్చేయాలని గొంత చించుకునేది. ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా? సూర్యుని పగలు కొడతావా? అంతకన్నా వెర్ర ఆలోచన మరొకట్లేదు. మగాళ్ళలో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా? కాన్పు ముందు నొప్పులు, మార్పు కోసం కష్టాలు తప్పవు. నొప్పుల కోసం భయపడితే జననాలుండవు, కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలుండవు. ఆచరణకి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం. ఆచరణలో పెట్టి చూపిస్తాను. చెప్పడం తేలికే గాని చెయ్యడం కష్టం. నేను చెప్పింది చేసి చూపిస్తాను. ఈ వివాహ వ్యవస్థనే మారుస్తాను. పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలా నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేసుకుంటాను. నీ తల తిక్క పిచ్చి పనులు కొప్పుకోవడానికి ఇదేం ఫారిన్ కాదు, ఇండియా. అక్కడి దాకా ఎందుకే? ఇప్పుడే ఒప్పిస్తాను. సాంబశివరావు, నాతో డేటింగ్ చేస్తావా? మీరు చెప్పిందా రైటు, మీ వెనకాల రైతు. డేటింగ్ అంటే ఏంటమ్మా? పెళ్లికి ముందు ఒకరి ఇష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం, అదే డేటింగ్. ఇదేంటిది కొత్తగా ఉంది? ఇది కొత్తగా నేను కనిపెట్టిందేం లేదు. డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది. సాంబశివరావు, ఒప్పుకుంటున్నావా? శిరీష్ గారు ఏం చెప్పినా నేను కాదానండి. చూసావా, అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను. అంటే పెళ్లికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట. ఒకరి పక్కన ఒకరు పడుకుంటారనమాట. ఒకరింగిలో ఒకరు తింటారనమాట. ఆఫ్ కోర్స్, మేమిద్దరం 6 నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే విడిపోతాం. విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఈ పని. ఇంతమంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నాం. ఆ తర్వాత నేనెప్పుడన్నానంటే కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను. కస్తూర్బాయ్ గారు, అగ్రిమెంట్ రెడీ చేయండి. పెళ్లి పేరుతో ఒకరంటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయికి ఒక చెంపదెబ్బ కావాలి. భారతీయ వివాహ వ్యవస్థకే కనువిప్పు కావాలి. సాంబశివరావుని స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్. పెళ్లికి ముందే మగాడిని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటేనండి, సపోజ్ నేను ఉన్నానండి, నాకు చాలా పర్సనాలిటీ ఉంది, మంచి దమ్ముంది, మీసం ఉంది, బాడీ కూడా ఉంది. మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా? నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా? కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్ర.
జై మేడం, జై జై మేడం, జై మేడం, జై జై మేడం, జై జై మేడం, జై జై మేడం. పెళ్లికి ముందు ఇద్దరు కలిసుండి ఒకరినొకరు ఇష్టాయిష్టాలను తెలుసుకుని 6 నెలల కాల పరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేదంటే విడిపోతాం. డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరం స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా, సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం. సంతకాలు పెట్టండి. ఇక 6 నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? వాట్స్ రాంగ్? ఇందులో తప్పే ఉంది? రాంగ్ ఉన్నారా? మొగుడుతో గడప దాటానికి 1-10 సార్ల నుంచి ఈ దేశంలో పరాయి మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా? డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకెవరికి. డేటింగ్ అంటే వాటేసుకోవడాలు, మంచాలెక్కడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరలడాలు, పొరడాలు కావు. డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్. కాలేజీలో మనం ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం, ఇది అంతే. స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తినలేని ఈ డేటింగ్. కావచ్చమ్మా, కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే. ఒక దేశం మహారాజు పరాయి దేశంలో బానిస కంట హీనమన్నట్టు ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ కావచ్చేమో గానీ భారతదేశంలో ఇలాంటి వెధవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్ము వస్తారమ్మా. వాట్ రామ్? మీ చెల్లెలు ఎవరితోనూ దొంగచాటుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతానంటే ఫీల్ అవుతారెందుకు? మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు. మీరు డెవలప్ కారు, డెవలప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయరు. మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇతనితో డేటింగ్ చేస్తాను. ఇక నుంచి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. కామన్ సామ్. ఇదేనండి మా ఇల్లు. మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి గానీ డేటింగ్ కాపురం కదా. మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి? అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్. యూస్లెస్ ఫెలో. అయ్యి బాబోయ్, నన్ను తెగ పొగడేస్తున్నారండి. రండి ఇంట్లోకి వెళ్దాం. రాజ్యం, నొప్పులు తగ్గాయా? ఏది ఆ కాలివు? అమ్మా, మా అమ్మ, మా నాన్న. ఏంటిది? కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడైతే మా అమ్మ మాత్రం సీత. అంటే సత్యభామల తన్నదో. ఇట్స్ సో నైస్. ఇండియాలో అమెరికా చూపించారు. అమ్మా, శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారి చెల్లెలు ఫారిన్ లో పెరిగొచ్చింది. హలో. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. అంతేకాదు, మా అమ్మకు వంట చేసి పెడతాడు, యా మా అమ్మకు నోట్లో ముద్ద పెడతాడు, యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు, యా మా అమ్మకి జడేసి కూడా పెడతాడు. యా. ఇంతటి ఆదర్శవాదా? ఐ లైక్ యు వెరీ మచ్. అంటే తిట్టేవా? కాదు, మీ నాన్న నాకెంతో నచ్చాడు. అయితే నేను నచ్చాలి. ఎందుకు? అవన్నీ నా పిల్లానికి నేను చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి. ఐ లైక్ యు వెరీ మచ్. నీలాంటి మగాడంటే నాకెంతో ఇష్టం. పెళ్ళెప్పుడు చేసుకుంటామ్మా? పెళ్ళా? సో ఫన్నీ. ముందు డేటింగ్ అవనివ్వండి. డేటింగా? అదేనమ్మా, పెళ్లికి ముందే కాపురం చేసి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాం అనమాట. ఉంచుకున్నా పెళ్ళం అవుద్ది, పెళ్లి కాకుండా కాపురం ఎట్టా అవుద్రా? అది అంతేలేవా, లేటెస్ట్ ఫ్యాషన్. హాయ్. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్లికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. బాగుంది బాగుంది. మా ఆశీస్సులు ఎప్పుడూ మీకే. మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా? కాదు అంకుల్, గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం. అదేంటమ్మా, ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాడిని నీకు అప్పగింతలు చేయాలా? యా, చాలా బాగా అర్థం చేసుకున్నారే. చూడమ్మా, నా బిడ్డ చాలా అమాయకుడు, జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఓకే అంకుల్, యూ డోంట్ వరీ. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి. ఓకే. యా, మీ డేటింగ్ కాపురం 100 ఏళ్లు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, బాయ్. అయ్యి బాబోయ్, మీరెందుకు చదువుతున్నారండి? మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటి, నేను ఒట్టి మనిషిని కానా? నాకేమైనా కడుపు అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అబ్బా, అట్ట కాదండి. ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం. మీరు పని చేశారనుకో అరిగిపోతారా? వాళ్ళు నవ్వుతున్నారండి. బెడ్రూమ్ రెడీయా? రెడీ అండి, రండి. అయ్య బాబోయ్, ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి? డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట. ఫస్టే బెడ్రూమ్ సర్దేస్తున్నారంటే
నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నా మొఖం చూపించడం ఎందుకని ఇది పెట్టా. బెడ్ కాఫీ కావాలా, బెడ్ టీ కావాలా, బెడ్ హార్లిక్స్ కావాలా, బెడ్ పాలు కావాలా, ఏది కావాలన్నా చెప్పండి, వేడివేడికి రెడీగా ఉన్నాయి. అది అర్థమైంది. పళ్ళు తోముకుంటానంటారు. క్లోజప్ కావాలా, కాల్గేట్ కావాలా, పెప్సోడెంట్ కావాలా, ప్రామిస్ కావాలా, డాబర్ పళ్ళ పొడి కావాలా, ఈస్ట్ గోదావరి స్పెషల్. స్టూపిడ్ ఫెలో, అది కాదు. గ్యారంటీగా పేపర్ అయి ఉంటది. ఆంధ్రజ్యోతి కావాలా, ఈనాడు కావాలా, వార్త కావాలా, ఆంధ్రప్రభ కావాలా, తెల్లోడు పేపరు, నల్లోడు పేపరు, అంతేకాదు మీకు కావాల్సిందే. అది కాదు సాంబా. మీరు లేవకండి, మీకేం కావాలి నేను తీసుకొస్తా కదా. నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ తెస్తావా? అయితే ఆగండి, దిగద్దు. హనుమంతుడు కొండను తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా? మెల్లగా. అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటంటే ఇప్పుడు పెట్టండి. వెళ్ళండి. గారెలు, పూరి, అట్లు మీకేం కావాలో తినండి. మీకోసమే ఇవన్నీ నేనే చేశాను. కూర్చోండి. నీకు వంటొచ్చా? మా నాన్న పుణ్యవాణి ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు. వంట, వార్పు, కుట్టు, అల్లిక, ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసలుకోవడం. నిజంగా? శాంపుల్ కి మీకు జడేమంటారేటి? 2 జడలు గాని 1 జడ గాని. అయ్యి బాబు తగిన పెట్టండిరా బాబు. అప్పుడే లాండ్రీ నుంచి వచ్చేసాయా? నేనే మీ లాండ్రీనండి. రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా. మీకేం కావాలో అది వేసుకోండి. ఏ సాంబా, హాయ్. నువ్వు నాకు నచ్చావురా. అయ్యి బాబు నాకు సిగ్గే చెప్పండి బాబు. పాలిష్ చేసి రెడీగా ఉంచాను. మీకు ఇష్టం వచ్చిన జోడి వేసుకెళ్ళండి. అయితే నువ్వు రావట్లేదా? నేను ఇంకెక్కడ మొహం కడిగాను, ఎక్కడ స్నానం చేశాను, ఎక్కడ టీ తాగాను, ఎక్కడ టిఫిన్ తిన్నాను. నేను రావాలంటే ఆలస్యం అవుద్ది. మీరు వెళ్ళొచ్చేయండి. అంటే పొద్దున్నుంచి నీ పనులేం చేసుకోలేదా? ఏడిసినట్టుంది. మీ పని కంటే ఈ కోనికేసుగా గారి పని ముఖ్యమా చెప్పండి. నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది. నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించావు. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి రెడీ అవుపో, నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఏయ్ నిన్నే. మీరు కళ్ళు మూసుకోండి, తెరిచే లోపల మీ ముందుంటా. బ్యూటిఫుల్ లొకేషన్. అవునండి, భయంకర సూపర్ ఉంటది. ఇలా మన ఇద్దరి బల్లకట్టు షికార్ నీకేమనిపిస్తుంది? మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏఎన్ఆర్లా, ఆపద్బాంధవుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి. యూస్లెస్ ఫెలో. మన ఇద్దరి మధ్య అంతస్తులు తేడా తేవద్దన్నానా? మీరేమో గుళ్ళో దేవత, నేనేమో గుడికొచ్చే భక్తుడిని. తేడా ఎందుకుండదండి? అయితే నీ దేవతే నిన్నో కోరిక కోరాలని అనుకుంటుంది. ఏంటండి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను. దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి. అమ్మో, పిడక మట్టి కూడా చేరాలి గాని పాలరాయిని కాదండి. చేడ్చినట్టుంది. డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు, మనం ప్రేమించుకోవాలి. ఒకరి మనసు ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నేను పిడకనండి మీరు తడికండని మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు. ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి. చెప్పు, ఐ లవ్ యూ. అయ్యి బాబోయ్ నాకు సిగ్గేస్తుందండి. యూస్లెస్ ఫెలో. గడబొంగులా పెరిగావు, ఇంకా సిగ్గేంటి? ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి? ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? నా అందం భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు. ఇక్కడ ఇంకా నేనెందుకు? నువ్వు అలాగే మూసుకో, నేను వెళ్ళిపోతా. నాకు ఈత రాదమ్మా. నాకు ఈత వచ్చని అడిగారా? And for more videos,
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.